అండి ఈరోజు వీడియోలో మనం మన శరీర భాగాలను హిందీలో ఏ విధంగా పలకాలో తెలుసుకుందాం. ఓకే అండి. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు తండ్రిని హిందీలో ఏమని పిలుస్తారో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో తెలపండి. సిర్, సిర్ అంటే తల, సిర్ అంటే తల, తలను మనం హిందీలో ఏమంటాం? సిర్. నెక్స్ట్ మెదడు, మెదడుని ఏమంటాం హిందీలో? దిమాగ్, దిమాగ్ అంటే మెదడు, దిమాగ్ అంటే మెదడు. నెక్స్ట్ బాల్, బాల్ అంటే వెంట్రుకలు లేదా జుట్టు, జుట్టును మనం హిందీలో ఏమంటాం? బాల్. నెక్స్ట్ నుదురు, నుదురు అంటే నుదురు అనమాట, నుదురుని మదా అంటే మదా అంటారు అనమాట, మదా అంటే నుదురు. నోరు, నోరు అంటే ముహ్, ముహ్ అంటే హిందీలో ముహ్ అంటే తెలుగులో నోరు. నెక్స్ట్ దంతములు, దంతములు అంటే ఏంటి? హిందీలో దాంత్ అంటారు, దాంత్ అంటే దంతములు. నెక్స్ట్ నాలుక, నాలుక అంటే జీబ్, జీబుని జీబ్ అని హిందీలో అంటే నాలుక, నాలుకని హిందీలో జీబ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పెదవి, పెదవి, పెదవిని హిందీలో ఓంట్ అంటారు, ఓంట్ అంటే పెదవి. తర్వాత చెవి, చెవిని హిందీలో కాన్ అని పిలుస్తారు, కాన్ అంటే తెలుగులో చెవి, హిందీలో కాన్ అంటే తెలుగులో చెవి అని అర్థం. నెక్స్ట్ ముక్కు, ముక్కు అంటే నాక్, నాక్ హిందీలో నాక్ అంటే తెలుగులో ముక్కు అని అర్థం. నెక్స్ట్ గలా, గలా అంటే ఏంటి? కంఠము, కంఠము అంటే తెలుగులో కంఠము అంటే హిందీలో దాని యొక్క అర్థం గలా, గలా అంటే తెలుగు అర్థం కంఠము. నెక్స్ట్ ఆంక్, ఆంక్ అంటే కన్ను, మనం కన్నుని హిందీలో ఆంక్ అని పిలుస్తాము. కనురెప్ప, కనురెప్ప అంటే పలక్, పలక్ అని హిందీలో అంటే దాని యొక్క అర్థం ఏంటవుతుంది? కనురెప్ప, కనురెప్పని హిందీలో తెలుగులో కనురెప్ప అంటే హిందీలో పలక్. నెక్స్ట్ బహ్, కనుబొమ్మ, కనుబొమ్మని బహ్ అంటారు. నెక్స్ట్ ఛాతీ, ఛాతీ అంటే హిందీలో కూడా ఛాతీనే, తెలుగులో కూడా ఛాతీనే. నెక్స్ట్ చెయ్యి, చెయ్యి తెలుగులో చెయ్యి వచ్చేసరికి హిందీలో హాత్ అంటారు, హాత్ అంటే చెయ్యి. నెక్స్ట్ హథేలీ, హథేలీ, హథేలీ అంటే అరచేయి, హథేలీ అంటే అరచేయి, మన తెలుగులో అరచేయిని హిందీలో హథేలీ అంటారు. చేతి వేళ్ళు, చేతి వేళ్ళని ఏమంటాం? తెలుగులో చేతి వేళ్ళని హిందీలో ఏమంటాం? ఉంగ్లీ, ఉంగ్లీ, ఉంగ్లీ అంటే చేతి వేళ్ళు. నెక్స్ట్ మోచేయి, మోచేయి అంటే కుహాని, కుహాని అంటే మోచేయి, మన మోచేయిని హిందీలో కుహాని అంటారు. కలాయి అంటే మణికట్టు, మణికట్టుని కలాయి అంటారు అనమాట, మణికట్టుని కలాయి అంటారు. నెక్స్ట్ కాలు, కాలుని ఏమంటాం? పైర్, హిందీలో పైర్ అంటే తెలుగులో కాలు. నెక్స్ట్ తొడ, తొడని హిందీలో ఏమంటారు? జంగ్, జంగ్ అంటే హిందీలో జంగ్ అంటే తెలుగులో తొడ అని అర్థం. నెక్స్ట్ మోకాలు, మోకాలు అంటే గూట్నా, గూట్నా అంటే మోకాలు, తెలుగులో మన మోకాల్ని హిందీలో గూట్నా అంటారంట. నెక్స్ట్ గోరు, నాకూన్, గోరుని ఏమంటాం? నాకూన్, తెలుగులో గోరుని హిందీలో నాకూన్ అని పిలుస్తాం. గడ్డం, గడ్డాన్ని ఏమంటాం? గడ్డం దాడి, దాడి అంటే గడ్డం. నెక్స్ట్ పాదము, పావ్, పావ్ అంటే పాదము, పావ్ అంటే పాదము. కమర్ అంటే నడుము, నడుముని ఏమంటాం హిందీలో? కమర్, కమర్ అంటే నడుము. తర్వాత పీట్, పీట్ అంటే వీపు, పేట్ అంటే పొట్ట, పీట్ అంటే వీప్ అనమాట. నెక్స్ట్ రీడ్, రీడ్ అంటే వెన్నుముక, పేడ్ అంటే పేట్ అంటే పొట్ట, పీట్ అంటే వీపు. తర్వాత రీడ్, రీడ్ అంటే వెన్నుముక, వెన్నుపోమంటాం కదా, రీడ్ వెన్నుముక. నెక్స్ట్ చెమడ, చెమడ అంటే చెమడ అంటే తోలు లేదా చర్మం, హిందీలో చెమడ అంటే తెలుగులో తోలు లేదా
చర్మం అని అర్థం. అండ్ ఇప్పుడు వరకు మీరు వీడియో చూసినట్టయితే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.